హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సులు వొకేషనల్ కోర్సెస్ ఇకపై సాంకేతిక విద్యలోకి టెక్నికల్ ఎడ్యుకేషన్లోకి వెళ్తున్నాయి. అలాగే లేటెస్ట్ ఎడ్యుకేషనల్ న్యూస్ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్లో ఏపీఎస్సి, ఏపీ టెట్, డిఎస్సి, తెలంగాణ జాబ్ ఇన్ఫర్మేషన్, న్యూస్ అప్డేట్స్, లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల వీడియోలు చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సులు వొకేషనల్ కోర్సెస్ ఇకపై సాంకేతిక విద్యలోకి టెక్నికల్ ఎడ్యుకేషన్లోకి వెళ్తున్నాయి. అలాగే లేటెస్ట్ ఎడ్యుకేషనల్ న్యూస్ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యామండలి నిర్వహిస్తున్నటువంటి ఈ వొకేషనల్ కోర్సెస్, అలాగే నైపుణ్యాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలనుకుంటున్నటువంటి కోర్సెస్ ఒకటే అవడంతో రెండింటినీ సమ్మిళితం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇంటర్ వృత్తి విద్యా కోర్సులు 30 కళాశాలల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇంటర్మీడియట్ విద్యా పాఠ్య ప్రణాళిక, బోధనా విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు కూడా ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇక కొత్త విషయం ఏమిటి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా 200 జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ సార్ గారు ఆదేశించడం జరిగింది. ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ ఉన్నారు. త్వరలోనే జరగబోయే ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షా పత్రాల మూల్యాంకనం ఆన్లైన్ విధానంలో నిర్వహించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేస్తే అందులో పనిచేయడానికి, సబ్జెక్ట్స్ బోధించడానికి అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రభుత్వ కాలేజీల్లో శాశ్వత అధ్యాపకులు లేరనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. కాబట్టి త్వరగా జేఎల్ పోస్టులు, జూనియర్ లెక్చరర్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పరీక్ష నిర్వహించి అధ్యాపకుల పోస్టులను త్వరగా భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.